శేఖర్, శివ, శరత్ మంచి మిత్రులు. ముగ్గురు ఉద్యోగస్తులు, మంచి స్థాయిలో ఉన్నవారు. డబ్బుకి ఏం కొదవలేదు. వారు ప్రతిరోజు ఆఫీసుకి బస్సులో వెళ్ళేవారు. వారు ముగ్గురు బస్సు కోసం ఎదురు చూసే సమయంలో వారి ఆఫీసులోనే పనిచేస్తున్న రక్షిత రాక కోసం ఎదురు చూసేవారు. వారి ముగ్గురికి రక్షిత అంటే ఇష్టం. ఆ ఇష్టాన్ని ఆమెతో చెప్పాలని ముగ్గురు ఎప్పటి నుండో వేచి చూస్తున్నారు. ఒకరోజు శేఖర్ ధైర్యం చేసి రక్షిత బస్టాండ్కి వచ్చేదాకా ఎదురుచూసి రక్షిత దగ్గరికి వెళ్ళి, రక్షిత, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నిన్ను నా జీవిత భాగస్వామిగా చేసుకోవాలని ఆశపడుతున్నాను. నీకు ఏ కష్టం రాకుండా ప్రేమగా చూసుకుంటాను. నీ సంతోషం కోసం ఏం చేయమన్నా చేస్తాను. బంగారం, బట్టలు, బంగళా, విలాసాలు దేనికి కొదవ లేకుండా చూసుకుంటాను. ప్లీజ్ నా ప్రేమను అంగీకరించి నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతాడు. శేఖర్ చెప్పినదంతా ప్రశాంతంగా విన్న రక్షిత శేఖర్తో ఇలా అంటుంది, శేఖర్, పెళ్లి జీవితం అంటే బంగారం, బట్టలు, బంగళాలు, విలాసాలు కాదు. వైవాహిక జీవితం బలంగా ఉండాలంటే ఇద్దరి మధ్య నిజమైన ప్రేమ ఉండాలి. నీ ప్రేమంతా ఆస్తిపాస్తులు, విలాసాలలోనే ఉంది. నీలాంటి వాడితో వివాహం నాకు ఇష్టం లేదు అని సున్నితంగా కరాఖండిగా చెప్పగానే శేఖర్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆవిడ కేసి తిరిగి చూడడు. ఈ సంఘటన జరిగిన కొద్ది రోజులకు శివ ఒకరోజు ఉదయం రక్షిత బస్టాండ్కి రాగానే, రక్షిత, నీతో ఒక విషయం చెప్పాలి. ఈ విషయం నీతో చెప్పాలని చాలా రోజులుగా ఎదురు చూస్తున్నాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నేను శేఖర్ లాంటి వాడిని కాదు. ప్రేమను డబ్బుతో ముడిపెట్టి చూడను. నేను నిన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటాను. నాకు నువ్వంటే ఎంత ప్రేమంటే నా తల్లిదండ్రులను, తోబుట్టువులను కూడా నీకోసం వదిలేస్తాను. నిన్ను అంతలా ప్రేమిస్తున్నాను. ప్లీజ్ నా ప్రేమను అంగీకరించి నన్ను పెళ్లాడతావా అని అడుగుతాడు. శివ చెప్పిందంతా మందహాసంతో విన్న రక్షిత, నా కోసం తల్లిదండ్రులను, తోబుట్టువులనే వదిలేస్తానన్న వాడివి రేపు నాకన్నా అందమైన అమ్మాయి కనిపిస్తే నన్ను వదిలేయవనే గ్యారంటీ ఏమిటి అనగానే రక్షిత అభిప్రాయం ఏమిటో గ్రహించిన శివ ఇక రక్షిత వంక చూడడం మానేస్తాడు. శేఖర్, శివలను రక్షిత ఎందుకు తిరస్కరించింది అనే విషయాలు వాళ్ళిద్దరూ శరత్తో ఎప్పుడూ చెప్పుకోలేదు. కాబట్టి శరత్కి ఈ విషయాలేవి తెలియవు. శరత్ ఒకరోజు రక్షిత వాళ్ళ ఇంటికి వెళ్ళి రక్షిత అమ్మా నాన్నల ఎదురుగానే రక్షితను ప్రేమిస్తున్న విషయం చెప్పి, అంకుల్, ఆంటీ, నేను ఉద్యోగస్తుడిని, ఆర్థికంగా లోటు లేదు. మీరు ఒప్పుకుంటే రక్షితను పెళ్లి చేసుకుంటాను. మా అమ్మా నాన్నలని మీతో వచ్చి మాట్లాడమంటాను. రక్షిత, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే నిన్ను నేను మీ అమ్మా నాన్నలు ప్రేమించినంతగా ప్రేమిస్తాను. మా అమ్మా నాన్నలు నన్ను చూసుకున్నంత ప్రేమగా చూసుకుంటాను అనగానే, ఒక అమ్మాయిని తల్లిదండ్రులు చూసుకున్నంత ప్రేమగా చూసుకునేవాడికన్నా గొప్ప ప్రేమికుడు ఎవరుంటారు? రక్షిత, ఆమె తల్లిదండ్రులు శరత్ ప్రస్తావనను సంతోషంగా అంగీకరిస్తారు. వారి పెళ్ళి అంగరంగ వైభవంగా జరుగుతుంది. వారు ఎంతో అన్యోన్య దంపతులుగా అన్యోన్యంగా జీవిస్తారు. శ్రీకృష్ణ పరమాత్ముని 8 మంది భార్యలు విచారంగా ఉండడం చూసిన నారదుడు, ఆహా, ఇక్కడ నాకు మంచి ఫలహారం దొరికేలా ఉందని వారి దగ్గరికి చేరాడు. కలహభోజనుడు కదా. ఏమైందమ్మా, అందరూ విచారంగా ఉన్నారు? ఏం చెప్పమంటారు మునివర్య? శ్రీకృష్ణుల వారు పట్టమహిషులమైన మా మీద కంటే 16,000 మంది గోపికలపైనే ఎక్కువ ప్రేమను చూపిస్తున్నారని మా ఆందోళన.
ఎంత మాట? నేను ఆరా తీస్తాను, ఉండండి. నారాయణ నారాయణ అనుకుంటూ శ్రీకృష్ణ పరమాత్ముల వారి దగ్గరికి వచ్చి నిలిచాడు. సర్వాంతర్యామి అయిన భగవానుడు నారదుడు వచ్చిన విషయాన్ని గమనించి నారద మహర్షికి మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. సర్వాంతర్యామికి తెలియని సంగతి ఉంటుందా? నారదుల వారి ఆంతర్యాన్ని భగవానుడు ముందే గ్రహించాడు. నారదు వారి వంక చూస్తూ, నారదా, తల పోటుగా ఉంది, విపరీతమైన నొప్పి, భరించలేకున్నాను. ఎవరైనా వైద్యుణ్ణి పిలిపించి చికిత్స చేయించండి అనగానే నారదముని ఈ విషయాన్ని అష్టమహిషులకు తెలియజేశాడు. పరమాత్ముని భార్యలు పరుగు పరుగున వైద్యుణ్ణి పిలిపించి శ్రీకృష్ణ పరమాత్మునికి చికిత్స చేయించారు. వైద్యుడు వైద్యం చేస్తున్నాడే గాని భగవానుడి తలపోటు తగ్గడం లేదు. అప్పుడు నారదముని అందరినీ బయటకు పంపించి కృష్ణ భగవానుడి ఏకాంతంగా అడిగాడు, ప్రభు, మీరు అంతర్యామి, భగవానులు, మీకు తలపోటు రావడం, అది వైద్యానికి లొంగకపోవడం ఏమిటి? మీకే తెలియనిదా? భగవానుడు తల పట్టుకుని ఇలా అన్నాడు, మునివర్య, నన్ను పూజించే ప్రేమించే భక్తుల పాదధూళి ఒక వస్త్రంలో కట్టి దాన్ని నా తలకు కడితే నా తలపోటు తగ్గిపోతుంది. వెంటనే ఈ విషయాన్ని నారదుడు రుక్మిణితో చెప్పాడు. మునివర్య, ఏమిటి? పాదధూళి తలకు రాయాలా? ఈ పాపం నాతోనే చేయించి నన్ను నరకలోకానికి పంపాలనుకుంటున్నారా? ఈ పని నేను ససేమిరా చేయను అని రుక్మిణీమాత అనగానే నారదముని సత్యభామ, మిత్రవింద ఇలా అందరి దగ్గరికి వెళ్ళి అడిగి చూస్తాడు. అందరూ రుక్మిణీదేవిలాగానే పాదధూళి ఇవ్వడానికి నిరాకరిస్తారు. ఈ విషయాన్ని మునివర్యుడు భగవంతునికి తెలియపరిచి పరిష్కారం సూచించమంటాడు. నారదా, మీరు అందరినీ అడిగారు గాని గోపికలను అడిగారా? వెంటనే విషయం గ్రహించిన నారదుడు పరుగున వెళ్ళి గోపికలకు ఈ విషయాన్ని చెప్పగానే, మా స్వామికి తలపోట, అది తగ్గాలంటే మా పాదధూళి వస్త్రంలో కట్టివ్వాలా? దానికెంత భాగ్యం! మా స్వామి తలపోటు తగ్గిపోవడం మాకు ముఖ్యం. మారు చెప్పకుండా వస్త్రాన్ని కిందపరిచి గోపికలు దానిపైన నాట్యం చేశారు. వారి పాదధూళి వస్త్రానికి అంటుకుంది. దాన్ని నారదమునికి అందించారు. గోపికల పాదధూళితో కూడిన వస్త్రాన్ని తీసుకుని భగవానుడికి అందించాడు నారదుడు. ఆ వస్త్రాన్ని తలకు ధరించి, మునివర్య, గోపికలది నిష్కల్మషమైనటువంటి ప్రేమ, నిర్మలమైన భక్తి. మీరు నాకు తలపోటు, దానికి పరిష్కారం చెప్పగానే గోపికలు తప్పొప్పులు పాపపుణ్యాలు అని బేరీజు వేయకుండా, మాకేమైనా పర్వాలేదు, మా స్వామి తలనొప్పి తగ్గడం మాకు ముఖ్యం అని వారి పాదధూళి ఇచ్చారు. అందులో వారి నిష్కల్మషమైన ప్రేమ, నిర్మలమైన భక్తి మాత్రమే ఉంది. అలాంటి భక్తి, ప్రేమ అంటే నాకు చాలా ఇష్టం మునివర్య అన్నాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. అదే కృష్ణతత్వం. దాన్ని తెలుసుకున్నవాడు ధన్యుడు, విజయుడు. చవనుడు ప్రతిరోజు నీటి కొలను లోపల జపం చేసుకునేవాడు. అంతటి తపస్సంపన్నుడు. ఆయన జపం చేసుకుంటుంటే రక్షణగా చేపలన్నీ అతని చుట్టూ చేరి కొలను లోపల ఏ హాని జరగకుండా చూసుకునేవి. అలా చవనుడిది చేపలతో విడదీయరాని స్నేహంగా మారిపోయింది. అలా రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు బెస్తలు చేపలు పట్టడానికి కొలనులో వల వేశారు. చేపలతో పాటు చవనుడు కూడా వలలో ఇరుక్కుని బయటకి లాగబడ్డాడు. చేపలతో పాటు ఉన్న చవనుడి చూసి బెస్తలు అదిరిపోయారు, భయపడ్డారు. చవనుడిని మహర్షి అని గుర్తించిన బెస్తలు, మునివర్య, మా వల్ల పొరపాటు జరిగింది, క్షమించండి అని వేడుకున్నారు. అయ్యో, ఇందులో మీ తప్పేం లేదు. మీ వృత్తి ధర్మం మీరు నిర్వర్తించారు. కానీ
ఈ చేపలది నాది విడదీయలేని స్నేహం. ఎలాగూ వాటితో పాటు మీరు నన్ను పట్టుకున్నారు కాబట్టి చేపలతో పాటు నన్ను కూడా అమ్మేయండి అని చవనుడు బెస్తలను కోరాడు. బెస్తలు సందిగ్ధంలో పడిపోయారు. బ్రాహ్మణుడైన ఈ మునిని ఎలా అమ్మేది? ఈ పాపం మనకెందుకని చవనుడిని వారి రాజ్యానికి రాజైన నహుషుడి దగ్గరికి తీసుకెళ్లి విషయం చెబుతారు బెస్తలు. అప్పుడు రాజైనటువంటి నహుషుడు చవనుడికి కొంత ధనం ఇచ్చి బెస్తల నుంచి విడిపించడానికి యత్నిస్తే, ఒక ఉత్తమ బ్రాహ్మణుడికి ఈ ధనంతో విలువ కడతారా మహారాజా అని చవనుడు ప్రశ్నిస్తాడు. అప్పుడు రాజు తన ధనాగారంలో ఉన్న ధనమంతా తెచ్చి చవనుడి ముందు పోయిస్తాడు. అది కూడా నాకు సరితూగుతుందంటారా అంటాడు చవనుడు. ధర్మ సంకటంలో పడ్డ నహుషుడు తన రాజ్యంలో బ్రాహ్మణులను పిలిపించి ధర్మ సందేహాన్ని తీర్చమని కోరతాడు. అప్పుడు బ్రాహ్మలు, ఉత్తమ బ్రాహ్మణుడైనటువంటి ఋషిపుంగవులకు సరితూగేది వజ్రవైడూర్యాలు ధనధాన్యాలు కాదు మహాప్రభు, మునిపుంగవులకు సరితూగేది గోవు మాత్రమే అని నహుషుడికి ఆ రాజ్యంలోని బ్రాహ్మలు చెప్తారు. అప్పుడు రాజైన నహుషుడు చవనుడికి గోవుని విలువగా సమర్పించగానే చవనుడు సంతోషంగా స్వీకరిస్తాడు. రాజు నహుషుడికి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది. ఉత్తమ పురుషులకు గోవుకి సరితూగే సంపద ఈ సృష్టిలోనే లేదు. ఎన్నో రోజులుగా మా ఆవిడ కోరుకున్న కోరిక ఒక్కసారి వేములవాడ దేవస్థానం వెళ్ళి వద్దామండి అని. చాలా రోజుల క్రితం ఏదో మొక్కుకుందట, అది తీర్చాలట. ఆవిడకి దేవుడిపైన చాలా నమ్మకం. నమ్మకమే కదండి మనిషిని ముందుకు నడిపిస్తుంది. ప్రతి వ్యక్తికి ఏదో ఒకదానిపైన నమ్మకం ఉంటుంది. అది దేవుడా, తాను చేస్తున్న పనా, తనపైన తనక, ఏదైనా కానివ్వండి, నమ్మకం మాత్రం నిజం. అదే ఈ సృష్టికి ఆధారం. ఇదంతా సోది ఎందుకు కానీ అసలు విషయానికి వద్దాం. అది కార్తీక మాసం. కార్తీక మాసం కావడం చేత శివాలయాలలో విపరీతమైన రద్దీ ఉంటుంది. అంచేత సూర్యోదయానికి ముందే వేములవాడ చేరుకునేలా ప్రయాణమై వెళ్ళాం. బస్సు ప్రయాణం. అక్కడికి చేరుకునేసరికి ఉదయం 8 దాటింది. దిగంగానే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆలయం పడమటి ద్వారం గుండా దేవస్థానంలోనికి ప్రవేశించాం. ప్రవేశిస్తూనే దేవస్థానం వారు ఏర్పాటు చేసిన మైకుల్లో తనికెళ్ళ భరణి గారు రచించి గానం చేసిన శివతత్వాలు వినిపిస్తున్నాయి. ఆ వెంటనే ఆలయానికి సంబంధించిన సూచనలు చేస్తున్నారు. ఆలయానికి కుడివైపున ఉన్న దర్భగుండం అంటే కోనేరు, దాంట్లో స్నానం చేయడానికి ఉపక్రమించాం. అదే వైపున పెద్ద చెరువు, చాలా శుద్ధిగా ఉంది నీరు. దాంట్లో బోటింగ్ కూడా ఏర్పాటు చేశారు. మైకులో నాలో నగలడు శివుడు, నీలో నగలడు శివుడు, నాలో నగల శివుడు, నీలో నగల శివుడు, గంగ తలకెత్తగలడు. భక్తులకు విజ్ఞప్తి: ధర్మగుండంలో కొబ్బరికాయలు కొట్టకూడదు, రూపాయి నాణాలు వేయకూడదు, సబ్బులు వాడకూడదు. ఆలయ పారిశుద్ధ్యానికి సహకరించండి. అనౌన్స్మెంటు వినిపిస్తుంది. నిజమే కదండి. మనం విచక్షణతో ఉండకపోతే పారిశుద్ధ్యం ఎలా సాధ్యం? అసలు ఇలాంటివన్నీ ఒకరు సూచిస్తే మనం చేయాలా? పౌరులుగా పారిశుద్ధ్యం పాటించడం మన బాధ్యత కాదా? పోనీలండి, వారు సూచించిన విధంగా మేము మా స్నానాలు ముగించుకుని తడిగుడ్డలతో దర్శనం కోసం లైన్లో నిలబడడానికి పరుగులు తీస్తున్నాం. రద్దీ చాలా ఎక్కువగా ఉంది. ధర్మగుండానికి ఆనుకుని కళ్యాణకట్ట, దాన్ని ఆనుకుని కళ్యాణ మండపం, దానికి ఎదురుగా బెల్లం అమ్మకాలు సాగుతున్నాయి. బెల్లం తూకం వేయించి ప్రసాదంగా పంచుతుంటారు. బెల్లం పంచుతున్న వారిని తదేకంగా చూస్తున్న నన్ను, ఏంటండి మీరు దిక్కులు చూస్తూ నిలబడ్డారు, త్వరగా నడవండి, ప్రత్యేక దర్శనం టికెట్టు తీసుకురండి. ధర్మదర్శనం లైన్లో నిలబడ్డామంటే ఇక ఇంత రద్దీలో మన దర్శనం ఇవాళ అయినట్టే. త్వరగా నడవండి. నన్ను తొందర పెట్టింది నా శ్రీమతి. భక్తుల సౌకర్యం కోసం 3 క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. ధర్మదర్శనం, ప్రత్యేక దర్శనం, కోడెమొక్కల దర్శనం.
ఈ 3 వరుసలు సమాంతరంగా వెళ్తూ ఆలయ గాలిగోపురం దగ్గర కలుస్తాయి. ఇక్కడ కోడెమొక్కులు ప్రత్యేకం. తమ కోరికలు తీరితే కోడె కట్టేస్తామని మొక్కుకున్న భక్తులు ఆలయం వారు ఏర్పాటు చేసిన కోడెలను తీసుకుని గర్భగుడి చుట్టూ ప్రదక్షిణలా తీసుకువచ్చి గర్భగుడికి ఎదురుగా కట్టేస్తారు. దీనికి గాను కొంత రుసుము కట్టాల్సి ఉంటుంది. ఇది వేములవాడ రాజరాజేశ్వర స్వామికి ప్రత్యేకం. 2 ప్రత్యేక దర్శనం టికెట్లు తీసుకుని శ్రీమతి నేను వరుసలోకి ప్రవేశించాం. హర హర మహాదేవ, హర హర మహాదేవ. భక్తుల హర్షధ్వానాలతో వరసలన్నీ హోరెత్తిపోతున్నాయి. అమ్మయ్య, లైన్లో నిలబడేదాకా మనసు కుదుట పడలేదు. వరసలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మా పక్క వరుస ఖాళీగా ఉంది. అది ధర్మదర్శనం లైన్. ప్రతి ఒక్కరూ తొందరగా దర్శనం చేసుకుందామనే తొందరలో డబ్బులు కట్టి లైన్లో నిలబడ్డారే. దాంతో ధర్మదర్శనం లైన్ అంతా ఖాళీగా ఉంది. మా ఆవిడకి చూపించాను. అయ్యో, ముందే అనుకుంటే ఆ లైన్లోనే వెళ్ళేవాళ్ళం కదండి అంది నాలిక ఖర్చుకుంటూ. మైకులో భరణి గారి శివతత్వాలు వినిపిస్తున్నాయి. మళ్ళీ నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు, నాలోన గల శివుడు నీలోన గల శివుడు కొండపై నుండగలడు. భక్తులకు విజ్ఞప్తి. క్యూ లైన్లో ఉన్నవారు సంయమనం పాటించగలరు. తోపులాటలు వద్దు. రద్దీ ఎక్కువగా ఉంది, గమనించ ప్రార్థన. మా పక్క వరుసలో ఒక జంట చిన్న పాపనెత్తుకుని నించున్నారు. 3 సంవత్సరాల వరకు ఉంటాయి పాపకు. ఒకటే ఏడుపు. పొట్టు వెంట్రుకలు తీయించుకున్నట్టున్నారు. కోడెమొక్కల లైన్లో నిల్చున్నారు. పాప ఏడుపు వాళ్లకు ఏం తోచకుండా ఉంది. లైన్ విడిచి పోరాదు. కొత్త గుండుతో ఉన్న పాప ఏడుపు ఆపదు. ఎంత ఊరడించినా వినదు. వారిని చూసి మా ఆవిడ విలవల్లాడిపోయింది. పాపం కొంచెం సేపు పాపని తీసుకుని ఆడించినా ఫలితం లేదు. పాప తండ్రి చిరాకు పడిపోతున్నాడు. అటూ ఇటుగా గాలి గోపురం దగ్గర దాకా వచ్చాం. ఇక్కడ నుంచి అన్ని లైన్లు ఏకమైపోతాయి. గర్భగుడి ద్వారంలోకి ప్రవేశిస్తారు. ఆలయ గోపురం దాటగానే గర్భగుడికి ఎడమవైపున హజరత్ బాబా సమాధి. ధ్వజస్తంభం పక్కనే ఊదుపొగ పట్టించుకుంటూ తావీజులు కట్టించుకుంటున్న భక్తులు. ఇది మత సామరస్యానికి ప్రతీక. దర్శనం త్వరగా అవుతుందిరా మహాదేవా అనుకుంటే గంట సేపు, 2 గంటల సేపు లైన్లు కదలదే. ఎక్కడి వారు అక్కడే ఆగిపోయాం. లైను 1 ఇంచు కూడా కదలడం లేదు. ఏమై ఉంటుందా? పక్క లైన్లో పాప ఏడు పాపడం లేదు. లైను కదలడం లేదు. గంటల కొద్దీ నిలబడి కాళ్ళు లాగుతున్నాయి. ఓపిక నశిస్తుంది. ఏడుస్తున్న పాప తండ్రికి ఓపిక నశించిందేమో. అక్కడ కాపలాగున్న కానిస్టేబుల్ని పిలిచి విషయం ఆరతీశాడు. ఆలయ ఈవో ప్రత్యేక పూజలు చేయిస్తున్నాడంట. అందుకే ఈ ఆలస్యం. ఏమైనా అంటే అన్నామంటారు కానీ భక్తుల సౌకర్యాలు చూడాల్సిన ఈవో భక్తుల అసౌకర్యానికి కారణమైతే ఏంటండి దాని అర్థం? బుద్ధి జ్ఞానం ఉండక్కర్లేదా? అసలు వాడు మనిషేనా? బ్లా 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 మాటల్లో చెప్పడానికి వీలు కావడం లేదు. అందుకే పైన బ్లా 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 అనేశాను. అంత విపరీతంగా తిట్టాడండి ఆ పాప తండ్రి. తన ఆవేదనంతా ఆ తిట్లలో వెళ్ళగక్కాడు. అంతలో అటుగా ఆలయ ప్రదక్షిణ చేస్తూ వస్తున్న ఈవో ఈ గొడవ వింటూ అక్కడ ఆగాడు. కాపలాగున్న కానిస్టేబుల్ని పిలుచుకుని విషయం ఆరా తీస్తున్నాడు. అక్కడ మైకులో నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు, నాలోన గల శివుడు నీలోన గల శివుడు ఒక కంట చూడగలడు. భక్తుల అసౌకర్యానికి చింతిస్తున్నాం అంటూ మైక్లో ఏదో చెప్పారు. మెల్లగా క్యూ లైను కదలడం మొదలైంది. ధర్మదర్శనం లైను, ప్రత్యేక దర్శనం లైను 2 లోపలికి వదిలారు. కానిస్టేబుల్ కోడెమొక్కల లైను ఆపేశాడు. మేము లోపలికి కదులుతున్నాం. ఆ పాప ఏడుపు రెట్టింపు చేసింది. ఆ పాప తండ్రి కళ్ళల్లో రక్తాలు కనిపిస్తున్నాయి. ఈవోకి కానిస్టేబుల్కి మధ్య ఏదో సంభాషణ జరిగింది. దాని పర్యవసానమే కోడెమొక్కల క్యూ లైను ఆగిపోవడం.
మైకులో నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు, నాలోన గల శివుడు నీలోన గల శివుడు నాటకాలాడగలడు. పాప ఏడుపు నాకు ఇంకా వినబడుతూనే ఉంది. ఆ సంఘటన నన్ను లోపలి నుంచి కెలుపుతూనే ఉంది. రాధకి షాపింగ్ అంటే సరదా. అందరూ ఆడవారిలాగే ఎక్కడ వస్తువులు ఎక్కువ డిస్కౌంట్లో దొరుకుతాయో, ఎక్కువ ఆఫర్లు ఎక్కడ ఉంటాయో తెలుసుకుని ఎంత దూరమైనా సరే అక్కడికి వెళ్ళి వస్తువులు కొనుగోలు చేసేది. అందరి ఆడవారికి సహజంగా ఉండే లక్షణం అదే కదా. దాని ఆధారంగానే వ్యాపారస్తులు డిస్కౌంట్లు పెట్టి ఆడవారిని ఆకర్షిస్తూ ఉంటారు. అసలు బట్టల వ్యాపారానికి అన్సీజన్ అయిన ఆషాఢ మాసంలో కూడా వస్త్ర వ్యాపారం కలకలలాడుతుంది అంటే దానికి కారణం ఇలాంటి డిస్కౌంట్లే, మన సహజమైనటువంటి లక్షణాలున్న ఆడవారే. అలాంటి భారీ డిస్కౌంట్ ఉందని తెలిసి రాధ ఆవిడ ఉండే ప్రాంతానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న షాపింగ్ మాల్కి వెళ్ళింది. షాపింగ్ త్వరగా ముగించడం స్త్రీలకి విరుద్ధం కదా. రాధ షాపింగ్ ముగిసేసరికి సూర్యభగవానుడు ఇంటికెళ్ళి నిద్రపోయాడు. చీకటి పడి చాలా రాత్రైంది. షాపింగ్ ముగించుకుని ఆటో మాట్లాడుకుని ఇంటికి ప్రయాణమైంది రాధ. ఏ ఆటో, నేను చెప్పిన అడ్రస్ ఏంటి? నువ్వు తీసుకెళ్తున్నట్టు? ఏ పోరే, మాట్లాడకుండా నోరు మూసుకొని కూసో, నేనే తీసుకుపోయిన దిక్కు చూడు, చల్ అరిచాడు. ఏం జరుగుతుందో అర్థమైంది. గుండెదడ పెరిగింది. రాత్రి 9 దాటే వరకు షాపింగ్ చేసి ఒంటరిగా షాపింగ్ మాల్ దగ్గర పక్కింటి పోకిరి విధవ రాజుగాడు లిఫ్ట్ ఇస్తానంటే వాడి వంకర బుద్ధి నచ్చక తిరస్కరించి చక్కగా వచ్చి పులిబోనులో చిక్కినట్లయింది. అయ్యో, ఒంట్లో వణుకు మొదలైంది. నన్ను నేను కాపాడుకోవాలి. గట్టిగా గుండెల నిండా గాలి పీల్చుకుని తక్షణ కర్తవ్యం ఎలా ఎలా అనుకుంది. క్రమంగా ఆటో జనావాసాలకు దూరంగా వెళ్తుంది. ఆటోవాడు వేగం పెంచాడు. ఏ క్షణమైనా వాడు ఇక ఆలోచించి లాభం లేదు. షాప్లో కూరగాయలు కోయడానికని కొన్న కత్తి బ్యాగులోంచి ఠక్కున తీసి వాడి వీపుకి ఆంచి పట్టుకున్నది. ఒరేయ్, మర్యాదగా ఆటో వెనక్కి తిప్పి నేను చెప్పిన దిక్కు వెళ్ళకపోయావో గట్టిగా అరిచినంత పనిచేసింది. వాడు బెదరలేదు. ఏ చోకరే, భయపడతాననుకున్నావా? ఐసా మై బహుత్ దేఖా. గొంతు పెంచాడు వాడు. కత్తి చేతిలోకి రాగానే ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందో వాడి మాటలు పట్టించుకోకుండా కత్తిని కాస్త గట్టిగా వాడి వీపుకి వత్తి పట్టుకొని ఆటో తిప్పుతావా లేదా అరిచింది. కత్తి వాడి వీపులోకి కసక్కను గుచ్చుకుంది. చొక్కా చిరిగి రక్తం బొటబొటా కారడం మొదలైంది. అబ్బా! ఒక్కసారిగా అరిచాడు. ఆటో తిప్పో. రాధ తగ్గలేదు. భయం రాధ నుండి ఆటో వాడికి బదిలీ అయింది. ఆటోని నేను చెప్పిన దారిలోకి మళ్లించు అని అరిచింది. ఆటో రాధ చెప్పిన దారికి వాడు మెల్లగా మళ్లించాడు. గుండెల్లోంచి తన్నుకొస్తున్న వణుకుని పంటి కింద వత్తి పట్టుకుని ఆటోవాన్ని రోడ్డుని జాగ్రత్తగా గమనిస్తుంది రాధ. ఆటో రాధ ఇంటి రోడ్డుకి దగ్గరవుతుంది. అప్పుడు లిఫ్ట్ ఇస్తానన్న రాజుగాడు, అవును వాడే, అటువైపు వెళ్తున్నాడు. క్షణం కూడా ఆలోచించకుండా రాజు అని అరిచింది రాధ. రాధ గొంతు వినగానే రాజు బండి ఆపి ఆటో కేసి చూశాడు. ఆపరా! ఆటో వాడి కేసి చూస్తూ రాధ పంటిని బిగపట్టుకొని అరిచింది. ఆటో కాస్త నెమ్మది కాగానే ఒక్క అంగలో ఆటోలోంచి దూకి వెళ్ళి రాజు బైక్ ఎక్కి కూర్చుంది. క్షణాల్లో ఆటోవాడు అక్కడి నుండి వేగంగా కనుమరుగైపోయాడు.
బైక్ ముందుకు కదిలింది. ఇంటికేనా అడిగాడు రాజు. రాధవంక కేసి చూస్తూ ఏం ఏం జరిగింది? రాధను కాస్త అనుమానంగా చూస్తూ అడిగాడు రాజు. అప్పటిదాకా గుండెల్లో అదిమి పట్టుకున్న దుఃఖం కళ్ళ నుండి తన్నుకొస్తుంది, ఆపుకోలేకపోతుంది. రాజు మాట్లాడుతున్నాడు. రాధకేం వినిపించడం లేదు. భయం రాధ చెవిలో హుంకరిస్తుంది. రాజుని చూస్తూనే ఉంది. భయంతో పళ్ళు కటకట వణుకుతూనే ఉన్నాయి. గండం గడవలేదు. బురఖా ధరించిన ఒక అమ్మాయి పొద్దున్నే వచ్చింది షాపులోకి. నా వైపు ఒక క్షణం ఓరగా చూసింది. మీకు వచ్చే కొలతలతో ఒక షర్టు కావాలండి అడిగింది. అది కూడా మీకు బాగా నచ్చిన మీ షాపులోనే ఖరీదైన నాణ్యమైన షర్టు కావాలి. చెబుతున్నంతసేపు నన్నే అదోలా చూస్తుంది. మొహం మొత్తం కప్పి ఉన్న కళ్ళల్లో భావాలు స్పష్టంగా తెలుస్తున్నాయి. షాపులో ఉన్న అన్ని రకాల నాణ్యమైన షర్ట్స్ తీసి చూపించాను. కాసేపు చూసి మళ్ళీ నన్నే వాటిలోంచి మంచి నాకు నచ్చిన 4 చొక్కాలు తీయమని, వాటన్నింటినీ వేసుకుని చూడమని కాస్త అధికారికంగా అడిగింది. ఈసారి కాస్త కంగారు పడ్డాను. అది గమనించి ఏం లేదు, ఈ షర్ట్స్లో ఆయన ఎలా ఉంటారో చూసుకుందామని అంతే అంది ముసిముసిగా నవ్వుతూ. నాకు బాగా నప్పిన ఒక చొక్కా ఎంపిక చేసుకుని బేరం ఆడకుండా నేను ఎంత చెబితే అంత నా చేతిలో పెట్టి బాయ్ అంటూ మళ్ళీ ఒక్కసారిగా ఓరగా చూసింది. ఈసారి ఆవిడ చూపు నా ఆలోచనల్ని ఆవిడ చుట్టూ తిరిగేలా చేసింది. ఇక ఆ రోజంతా నేనుగా లేను. ఆవిడ ఎందుకలా చూసింది? నా సైజు చొక్కా ఎందుకు తీసుకుంది? ఎందుకు నన్ను వేసుకొని చూడమంది? ఇదివరకు ఎప్పుడూ షాపులో ఇలాంటి సంఘటన జరగలేదే అని ఆలోచనలో పడిపోయాను. భోంచేస్తున్నాను. మా ఆవిడ ఏదో చెబుతుంది, నాకేం వినిపించడం లేదు. బురఖా స్త్రీ గురించే ఆలోచిస్తూనే ఉన్నా. ఎప్పుడు పడుకున్నాను. ఏమండి ఏమండి మా ఆవిడ నన్ను కుదుపుతూ లేపింది. అబ్బా ఏంటే అర్ధరాత్రి నీ గోల, ఒక్క క్షణం లేచి అలాగే కూర్చోండి అంటూ వెళ్ళి గదిలో నుంచి అందంగా అలంకరించిన ఒక అట్టపెట్టె తెచ్చి నా చేతిలో పెట్టి పతిదేవులకు పుట్టినరోజు శుభాకాంక్షలు అంది ఆహ్లాదంగా నవ్వుతూ. ఒక్కసారిగా నా నిద్రమత్తు వదిలిపోయి ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోయాను. దగ్గరికి పిలుచుకొని నుదుటిపైన ముద్దు పెట్టుకొని పక్కనే కూర్చోబెట్టుకొని తాను ఇచ్చిన బహుమతి విప్పు చూశా. ఆశ్చర్యం. ఈ షర్టు నేను పొద్దున్న బురక స్త్రీ అంటే బురకాలో అవునన్నట్టు ఓరగా చూసింది మా ఆవిడ. అదే చూపు షాపులో చూశానే, అదే చూపు. అవును. సదాశివం తన తండ్రి గారి పిండ ప్రదానం పూజాది కార్యక్రమాలు నిర్వహించి పక్షి కోసం ఎదురు చూస్తున్నాడు. కుటుంబ సభ్యులంతా నదిగట్టున ఒకవైపు పిండం వదిలి మరోవైపున నిలబడ్డారు. నదిగట్టున కొంత దూరం వరకు ఒక్క చెట్టు కూడా లేదు. ఎక్కడో దూరాన ఒక తుమ్మ చెట్టు తప్ప. సూర్యుడు తూర్పు వదిలి నడినెత్తిన నిలబడ్డాడు. అందరి తలలు మాడుతున్నాయి, కాళ్ళు లాగుతున్నాయి, కడుపులు చురచుర మరమరలాడుతున్నాయి. ఒక్క పక్షి రాలేదు, పిండం ముట్టలేదు. సదాశివంతో సహా కుటుంబ సభ్యులందరిలో ఆందోళన మొదలైంది. ఏం చేయాలో తోచడం లేదు. అందరూ ఒక్కొక్కరుగా వచ్చి పిండ పదార్థం ముందు నిలబడి తప్పులుంటే క్షమించమని, ఏదైనా తక్కువ చేశామా అని, ఇంకెవరైనా రావాలా అని, అలకి వీడి పిండం ముట్టమని వేడుకోవడం మొదలుపెట్టారు. సదాశివు భార్య ఒక్కసారిగా ఏడుపు అందుకుంది. మా తప్పులేమైనా ఉంటే పెద్ద మనసు క్షమించమని, మిమ్మల్ని మా గుండెల్లో పెట్టుకొని పూజిస్తామని వేడుకుంది. ఇదంతా దూరాన ఉన్న తుమ్మ చెట్టుపైన వాలిన కాకుల జంట గమనిస్తుంది. చూసావా బావా,
ఈ మాత్రం ఎండ ఆకలి బాధకే ఎంత విలవిల్లాడిపోతున్నారో. చనిపోయిన పెద్దాయన నాకు తెలుసులేవే. ఆయన ఉండే వృద్ధాశ్రమంలో ఒక చెట్టు పైన నేను కొన్నాళ్ళు కాపురం ఉన్నాను. ఆ చెట్టు కింద స్నేహితులతో కూర్చుని అమెరికాలో కొడుకు, ఇక్కడేమో తను. ఎవరూ లేని వాడిలాగా ఎంత వేదన పడేవాడు. ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపాడు. ఎన్ని రోజులు తిండి తినకుండా బాధపడ్డాడు. బతికుండగా ఒక్కనాడన్నా కొడుకు చూడడానికి వచ్చిన పాపాన పోలేదు. ఫోన్లోనైనా పార్కరించిన వాడు కాదు. ఇప్పుడేమో గుండెల్లో పెట్టుకుని పూజిస్తాడట. చిచి, ఇలాంటి వాడు పెట్టిన పిండం ముడితే మనకు పాపం చుట్టుకుంటుంది. పదే పదం. ఈ మాత్రమైన వాడు బాధపడకపోతే ఆ ముసలైన ఆత్మకి శాంతి ఉండదు. ఆత్మరూపంలో కాకుల జంట పక్కనే కూర్చుని ఉన్న సదాశివం తండ్రి వాటి సంభాషణ అంతా వింటున్నాడు. కాకుల ఆలోచన ఈ రకంగా ఉంటే ఆత్మరూపంలో ఉన్న పెద్దయిన ఆలోచన మరో రకంగా ఉంది. ఎంత చెడ్డా, వాడు నా కొడుకు. ఏ పరిస్థితులలో వాడు నన్ను వృద్ధాశ్రమంలో ఉంచాల్సి వచ్చిందో. అమెరికాలో వాడికి తీరిక ఉండదు కదా. కోడలు కూడా ఉద్యోగేనాయే. వారిరువురు వాళ్ళ పనుల్లో మునిగిపోతే ఇక నన్ను చూసుకునేది ఎవరు? అందుకే విధి లేక నన్ను వృద్ధాశ్రమంలో చేర్పించాడు. అది తెలుసుకోలేక నేనే అనవసరంగా బాధపడ్డాను. అయినా వాడు అమెరికాలో ఉద్యోగం చేయాలి, గొప్పవాడు కావాలి అని కలలు గని చదివించింది నేనే కదా. ఇల్లు కుదవ పెట్టి ఇంజనీరింగ్ చదివించి వాడిని అమెరికా పంపించింది నేను కాదా? అమెరికాలో ఉద్యోగం దొరికితే కనిపించిన వారికల్లా చెప్పుకుని ఆనందపడింది నేను కాదా? మరి వాడు తప్పు చేశాడు అనడం ఏమిటి? ఇప్పుడు కూడా వాడు బాధపడకూడదు అనుకుంటుండగా ఇందాక చీదరించుకున్న కాకము తిరిగి వెళ్ళిపోతుంది. మరో కాకము చెట్టుపైనే ఉంది. ఎగిరిపోతున్న కాకి సర్రున తిరిగి వెళ్ళి పిండ పదార్థం పైన వాలింది. చెట్టుపైన కూర్చున్న కాకి తల పంకించి ఆశ్చర్యంతో పిండం పైన వాలిన కాకినే చూస్తుండిపోయింది. కాకిలో దూరిన సదాశివం తండ్రి గారి ఆత్మ కడుపారా పిండ పదార్థాన్ని అరిగించి కొడుకుని మనసారా ఆశీర్వదించింది. ఆఫీస్ నుంచి రాగానే భోజనాది కార్యక్రమాలు ముగించుకుని సిస్టమ్ ఆన్ చేసి మెయిల్ చెక్ చేసుకోవడం నాకు అలవాటు. ఆ రోజు కూడా ఎప్పట్లాగానే సిస్టమ్ ముందు కూర్చుని మెయిల్స్ చెక్ చేసుకోవడం మొదలుపెట్టాను. అన్నీ ఫేస్బుక్ అప్డేట్సు, వాటికి సంబంధించిన మెయిల్స్. ఒక్కటి కూడా పర్సనల్ మెయిల్ లేదు. ఒక్కొక్కటిగా చెక్ చేసుకుంటూ డిలీట్ చేస్తుండగా ఒక్క చోట ఆగాను. ఆ మెయిల్ నన్ను ఎందుకో బాగా ఆకర్షించింది. మెయిల్స్ చేయండి, డబ్బు సంపాదించండి. ఏంటా అని ఆతృతగా ఓపెన్ చేసి చూశాను. మీరు చేయాల్సిందల్లా కంపెనీ ప్రోడక్ట్ వివరాలు, ఆలోచనలు, ఆవిష్కరణలు మెయిల్ చేయడమే. వివరాలకు మీరు మా ఖాతాలో రూపాయలు 500 జమ చేయవలసి ఉంటుంది అంటూ ఇంకా వారు చెల్లించే డబ్బును ఏ విధంగా మనకు అందజేసేది, ఒక్కో మెయిల్కి ఎంత చెల్లించేది క్లుప్తంగా వివరించారు. కింద వారి బ్యాంకు అకౌంటు, అకౌంటుకు సంబంధించినటువంటి వివరాలు, చిరునామా తదితర వివరాలన్నీ ఒక పేరాలో తెలిపారు. అంత త్వరగా నేను ఎవరిని నమ్మే మనిషిని కాదు, కానీ వారు కూలంకషంగా తెలిపిన కంపెనీ వివరాలు, అడ్రసు, వారి బ్యాంక్ అకౌంట్ నెంబరు తదితరాలన్నీ చూసి ఎందుకో నా మనసుకి కొంత నమ్మకం కలిగింది. 500 కదా, కట్టేద్దాం. వారు తెలిపినట్లు మెయిల్స్ చేసి చూద్దాం. ఒక నెల ప్రయత్నిస్తే డబ్బు నిజాయితీగా పంపుతారా లేదా అనేది కూడా తెలుస్తుంది. లేదంటే కంపెనీ వివరాలు ఉండనే ఉన్నాయి, ఎక్కడికి పోతారులే అనుకున్నదే తడువుగా తెల్లవారి బ్యాంక్ అకౌంట్లో వారు తెలిపిన అకౌంట్లో డబ్బు జమ చేసి వచ్చి నా ఆఫీస్ పనిలో మునిగిపోయాను. ఇంటికి వచ్చాక మెయిల్ ఓపెన్ చేసి నేను డబ్బు పంపిన విషయం, నా అకౌంట్ నెంబరు, నా వ్యక్తిగత వివరాలు అన్నీ తెలుపుతూ నేను డబ్బు కట్టిన సదరు కంపెనీకి మెయిల్ పెట్టాను. నిమిషాల్లో నాకు తిరిగి మెయిల్ వచ్చింది. ధన్యవాదాలు శ్రీ నాగవీర గారు, మీరు పంపిన డబ్బు మాకు అందినది. ఇక మీరు మేము తెలిపిన ఈ క్రింది వివరాలు అనుసరించడమే తరువాయి. మీరు
డబ్బు సంపాదించడం మొదలు పెడతారు. సూచన నంబర్ 1, మీరు కూడా మాలాగే ఒక తాత్కాలిక బ్యాంకు అకౌంట్ తీసుకోండి. నంబర్ 2, మీకంటూ ఒక కంపెనీ పేరు, దాని గొప్పలు తెలుపుతూ ఒక ఆర్టికల్ తయారు చేయండి. 3, మా కంపెనీ ప్రమోషన్ చేస్తే మీకు డబ్బు చెల్లిస్తాం అని క్యాప్షన్ పెట్టండి. 4, మీకు దొరికిన కనిపించిన ప్రతి మెయిల్ ఐడికి మెయిల్ పెట్టండి. అంతే. ఎవరైనా మీలాంటి ఒక బకరా దొరకకపోడు, మీకు డబ్బు పంపకపోడు. అంతే. మీరు డబ్బు సంపాదించడం ఈజీ. నా గుండెల్లో పిడుగుపడ్డంత అదిరిపడ్డాను. ఈ సంఘటన నుంచి తేరుకోవడానికి చాలా రోజులు పట్టిందండి. ఈసారి ఒలింపిక్స్లో మనకు 6 పతకాలే వచ్చాయి. మరో 6 ఒత్తిడిని జయించలేక 6వ స్థానంలో ఆగిపోయారు. ఈ విషయం ఇలా ఉంటే, రాజారావు ప్రతిరోజు ఉదయం గ్రౌండ్కి వాకింగ్కి వెళ్తాడు. ప్రతిసారి గ్రౌండ్లో కూర్చుండి బాధపడతాడు. బోసిపోయి నిరుపయోగంగా పడి ఉన్న బాస్కెట్బాల్ కోర్టును చూసి, రన్నింగ్ ట్రాక్ను చూసి ఎంతో వేదన పడతాడు. మన దేశ యువత సెల్ ఫోన్కి బానిసలవుతున్నారు. తాగుడికి, మత్తు పదార్థాలకి బానిసలవుతున్నారు. గ్రౌండ్కి వచ్చి ఆటలు ప్రాక్టీస్ చేసేవారు, వ్యాయామం చేసేవారు కరువయ్యారు. ఇలాగైతే ఒలింపిక్స్ లాంటి అంతర్జాతీయ ప్రమాణాలున్న ఆటల్లో పతకాలు ఎలా వస్తాయి? ఆ స్థాయి ఒత్తిడిని తట్టుకుని నిలిచే సామర్థ్యం ఎలా వస్తుంది? ముందు మన దేశంలో తల్లిదండ్రులలో పూర్తి స్థాయిలో మార్పు వస్తే గాని ఉక్రెయిన్, కెన్యా లాంటి దేశాలు సాధించినన్ని పతకాలు కూడా మన దేశం సాధించడం సాధ్యం కాదు అని ఎంతో మనోవేదనతో ఇంటికి వచ్చాడు. అక్కడ ఇంటి పక్కన మైదానంలో అతని కొడుకు గోపి పక్కింటి సోమేశ్వరం కొడుకు రాజుతో కలిసి షటిల్ బ్యాడ్మింటన్ ఆడడం చూశాడు రాజారావు. ఒరే గోపి, ఏం చేస్తున్నావు? అడిగాడు రాజారావు. నాన్న, వచ్చే వారం స్కూల్ లెవెల్ షటిల్ కాంపిటీషన్స్ ఉన్నాయి. రాజు నేను ప్రాక్టీస్ చేస్తున్నాం, అందుకే అన్నాడు గోపి ఎంతో ఉత్సాహంగా. అలా అయితే ఎల్లుండి నీకు ఎగ్జామ్ ఉంది, చదివావా? అడిగాడు రాజారావు. తర్వాత చదువుతానా అన్నా అన్నాడు గోపి. ఆ నిర్లక్ష్యపు సమాధానానికి చిర్రెత్తుకొచ్చిన రాజారావు, రాస్కెల్, నీకు చదవంటే ఇంత ఈజీగా ఉందా? ఆటలు కూడు పెడతాయా, గుడ్డ పెడతాయా? ఆటలాడిన వారంతా వెలగబెడుతున్నారు గాని నువ్విక ఆటలు మాని వచ్చి బుద్ధిగా చదువుకుని మంచి మార్కులతో పాసవు, లేదంటే అడుక్కు తింటావు వేధవా అంటూ గోపిని గదమాయించాడు రాజారావు. ఇలా ఆలోచించే మనం పతకాలు రాలేదని బాధపడటం సమంజసమేనా? ఒక్కసారి మన గుండెల మీద చేయి వేసుకొని చెప్పండి.